గుడ్ మార్నింగ్ చిరునవ్వుతో ఎదురొచ్చింది స్టెల్లా. స్టెల్లా నడిచొస్తున్న ఉత్సాహంలా ఉంటుంది. ఆమె ఆఫీస్లో స్టెనో. స్టెల్లాకి నంద అంటే ఎంతో ప్రేమ, అభిమానం. స్టెల్లా చెల్లాయి మేరీ, నంద ఒకప్పుడు క్లాస్మేట్స్. మేరీ డిగ్రీ అవుతూనే ఓ మంచి ధనవంతుని పట్టి పెళ్ళాడి అమెరికా వెళ్ళిపోయింది. ప్రతివారికి ఫారిన్ పై ఉన్న మోజు అలాంటిది కూడా అదే ఆలోచించింది. అక్క పెళ్లి కాలేదే అని ఒక్క నిమిషమైనా ఆమె ఆలోచించలేదు. గుడ్ మార్నింగ్ నవ్వుతూ పలకరించింది నంద. ఎలా ఉంది కాలం? అర్థం కాలేదు ఆ ప్రశ్న నందకి. ఎలా ఉంది ఒళ్ళు? పెదవి నొక్కి పట్టింది అర్థం కాలేదన్నట్టుగా. దగ్గరగా వచ్చి కన్ను గీటి, ఎవరే ఆ మగాడు? దర్జాగా బైక్పై దించాడు. పబ్లిక్గా రోడ్డు మీద నీ చేయి మీద ముద్దు పెట్టుకున్న వీరుడెవడే? ఎంత ధైర్యం, ఎంత ధైర్యం! ఈరోజు చేయి అయింది, రేపు చెంప అవుతుంది అంది నవ్వుతూ. ఒక్క క్షణం విస్తుపోయినా అంతలోనే తేరుకుని తను నవ్వేసింది నంద. చూడవలసింది చూశాక ఇంకా దాచేందుకేముంది అనుకుంది. మెల్లిగా నడిచి వెళ్ళి తన సీట్లో కూర్చుంది. ఇంకా ఆఫీస్లో ఎవరూ అడుగు పెట్టలేదు. ఎవరే? బాయ్ ఫ్రెండా అని ఓ క్షణం ఆగి అఫెండా అంది. నథింగ్ స్టెల్లా. నువ్వేమన్నా నాకు కోపం లేదే. అతను నా క్లాస్మేట్ అనిల్ అని, ఇక్కడే సిఐగా పనిచేస్తున్నాడు. హీ లవ్స్ మీ. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నాం. మా వాళ్ళకి తెలుసు, వాళ్ళ అమ్మకి తెలుసు. ఇష్టమే అంది నవ్వుతూ. ఆమె కంఠం కొద్దిగా విచలితమైంది. మరి ఇంకేమిటి ఆలస్యం? కట్నం గొడవలా? నథింగ్ డూయింగ్. ఇచ్చే స్థాయి మాకు లేదు. ఊరుకునే ఇష్టం అతనికి ఉంది. మా కుటుంబ విషయాలు తెలుసు కదా. చెల్లాయి తమ్ముడు ఉద్యోగంలో స్థిరపడితే తప్ప తనకు లాభం లేదు. నందా, నేను సలహా చెబుతాను విను. నువ్వు వెంటనే అతన్ని పెళ్లి చేసుకో సలహా ఇచ్చింది మనస్ఫూర్తిగా. ఆ మాట వినగానే చప్పున కదిలింది నంద. కోపం వచ్చిందా? నంద చేయందుకుంది స్టెల్లా. కోపం కాదు స్టెల్లా, వెంటనే పెళ్లి చేసుకోమన్నావుగా అందుకని. అతనిప్పుడే స్టేషన్కు వెళ్ళి ఉంటాడు. అతడి దగ్గరకు వెళ్ళి అటునుంచి అటే వెంకటేశ్వరుడి గుడికో రిజిస్టర్ ఆఫీస్కో వెళ్ళిపోతాం. నంద చమత్కారానికి పక్కన నవ్వింది స్టెల్లా. నంద కూడా గలగలా నవ్వింది జత కలుపుతూ. అంతలో పోస్ట్ మ్యాన్ వచ్చాడు. ఆఫీస్కి టపా అంతా స్టెల్లాకి ఇచ్చాడు. నందకి ఓ కవర్ ఇచ్చాడు. ఆనందలక్ష్మి డాటర్ ఆఫ్ నారాయణ అని ఆమె పూర్వం అడ్రస్కి వచ్చింది. ఎవరి నుంచబ్బా అనుకుంది ఆమె. ఎక్కడ తగిలిన వ్రాత కాదు. పరిచయం గుర్తుకి రావడం లేదు. నంద ముఖంలో తారట్లాడుతున్న సంశయాలని గమనించిన స్టెల్లా అడిగేసింది. లవ్ లెటరా? నవ్వింది నంద. జవాబు చెప్పలేదు. స్టెల్లాలో విశేషమే అది. తను గలగలా నవ్వుతుంది అరమరికలు లేకుండా. తన చుట్టూ ఉన్న వాళ్ళని నవ్విస్తుంది తనలాగే. ఎక్కడ లైఫ్ బాయ్ ఉందో అక్కడ ఆరోగ్యం ఉంటుంది అన్నట్టుగా ఎక్కడ స్టెల్లా ఉంటే అక్కడంతా నవ్వుల పువ్వుల జల్లులే. నీకేమో గాని నాకు లవ్ లెటర్ వచ్చిందే అంది స్టెల్లా. మళ్ళీ పెదాలు నొక్కిపెట్టి చదువుతూ అంది నంద. స్టెల్లా ముఖాన్ని గమనిస్తూ, ఎవరు? శ్రీనివాస్ రాశాడా అడిగింది. ఇంకెవరున్నారు? మహానుభావుడికి జ్వరమంట, 102. విరహజ్వరమేమో. వెంటనే వచ్చేయని రాశాడు. అరే, ఎన్నాళ్ళ నుంచిట? ఆత్రంగా అడిగింది. జ్వరందేముందే, రాను వచ్చింది, తగ్గను తగ్గిందట. పర్లేదులే అయితే. అయినా స్టెల్లా, అతన్ని ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయించుకోమని అడగకూడదు? 1001 అడిగాను మొన్న ఫస్ట్ వచ్చినప్పుడు. ఎప్పుడూ ఒకటే సమాధానం. నన్నే రమ్మంటాడు. రిజైన్ చేసి వెళితే అక్కడ ఉద్యోగం చూస్తాట. అదోలా అంది. పోనీ వెళ్ళరాదు సజెస్టివ్గా అంది. భలేదానివే. నెలకి 800 వచ్చే జీతం వదిలేసి అతనిచ్చే పాకెట్ మనీపై ఆధారపడనా? భార్య అయినా భర్త అయినా ఇండిపెండెంట్గా ఉన్నన్ని రోజులే ప్రేమ అభిమానాలును స్పష్టంగా చెప్పింది స్టెల్లా. అతనెందుకు రాడు ఇక్కడికి? ప్రశ్నించింది నంద. జనని జన్మభూమి చప్పున అంది. ఇది తెలుగుదేశమేనని చెప్పలేకపోయావు? అవును. ఆ జననికి మీ పెళ్ళి ఇష్టమేనా? ఆత్రంగా అడిగింది. శుభ్రంగా ఒప్పేసుకుంది. కాదన్న ఇతడు వినడుగా. కానైతే ఓ కండిషన్ పెట్టింది. ఒకటేమిటిలే, చాలా. ఏమిటి? కుతూహలం ధ్వనించింది నంద గొంతులో. పెళ్లి కాగానే నేను బొట్టు పెట్టుకోవాలి, క్రాస్ తీసేసి మంగళసూత్రాలు వేసుకోవాలి. ఇప్పుడు తింటున్న ఫిష్ కూడా వదిలేయాలి. రోజు మడిచీర ఆరవేసుకుని కట్టుకుని వంట చేయాలి. ఆ మాట ఎందుకందంటే, మడిచీర ఆరవేసి వంట చేయాలంటే నేను దండానికి ఆరవేసి
ఇస్త్రీ చీరతో వంట చేయాలా అని అడిగాను. మడి తడి పాటించాలి. ఊరగాయలు పట్టడం, శుక్రవారం తలంటు పోసుకుని లక్ష్మీ అమ్మవారికి సహస్రనామార్చన చేయడం, చర్చికి వెళ్ళడం మానేసి దేవాలయానికి వెళ్ళడం. నేను సరేనని ఒప్పేసుకోవడం. ఆమె పొంగిపోయి నన్ను మడి కట్టించి వంట చేయించింది. తెలుసుగా నా చేతి వంట ఎలా ఉంటుందో. భోంచేస్తున్నప్పుడు చేశాక ఒకటే పొగడ్డం. ఆఖరికి తన దిష్టే సోకి ఉంటుందేమోనని దిష్టి తీసింది. తృప్తి నిండిన గొంతుకతో అంది. స్నేహితురాలి ముఖంలో తృప్తి కనిపిస్తోంది. అది చూసి సంతృప్తిగా నవ్వింది నంద. నిన్ను పూర్తిగా బ్రాహ్మణ అమ్మాయిని చేసిందన్నమాట. కానీ ఒక చిక్కు మాత్రం వచ్చి పడిందే. ఏమిటది? కుతూహలంగా అడిగింది నంద. రాత్రులు కూడా చీర కట్టుకుని పడుకోవాలని చెప్పింది ఆవిడ. నైటీలోనో పెట్టికోట్లోనో పడుకునే నాకు ఎలాగో ఉండింది. పక్కపక్క నవ్వింది నంద. అఫ్కోర్స్ పెళ్ళయ్యాక ఆ రహస్యం కాపాడుతానన్నాడు సీను. పెట్టికోటో నైటీనో నీ ఇష్టం. ఆఖరికి మార్లిన్ మన్రో లాగా పడుకున్నా తనకిష్టమే అన్నాడు. సిల్లీ ఫెలో. తెరలు తెరలుగా వస్తున్న నవ్వుని ఆపుకోలేకపోయింది నంద. స్టెల్లా పెదాలు బిగించింది గంభీరంగా. ఏమిటి జోరుగా నవ్వేస్తున్నారు అన్నాడు అప్పుడే అడుగు పెడుతూ శివరాం. అతను అక్కడే క్లర్క్. అతని వెంటే ఒక్కొక్కరే వచ్చారు. అందరూ పావుగంట లేటు. మేనేజర్ రాలేదా ఇంకా? ఆయన అరగంట లేట్ పర్మిషన్ పెట్టారు. అందుకే ఇలా ఉంది. ఆఫీస్లో అంతా నిండిపోయారు. ఎవరి సీట్లలో వాళ్ళు కూర్చుని నిన్న పెండింగ్ పెట్టిపోయిన రికార్డ్స్ చూడసాగారు. నందకి ఆ వచ్చిన ఉత్తరం చదవాలనిపించింది. ఎవరు రాశారా అన్న కుతూహలంతో చించింది ఆత్రంగా. క్రింద సంతకం చూసింది చప్పున. పద్మావతి. ఏం రాసిందో ఏమో కానీ పెద్ద ఉత్తరమే వ్రాసింది. అక్షరాలు పట్టి పట్టి రాసినట్టుగా ఉన్నాయి. ఎలా రాసిందో, ఎన్నాళ్ళు రాసిందో. పద్మావతి. పద్మావతి అంటే తన మేనత్త. ఏం రాసిందో అనుకుని కుతూహలంగా చదవసాగింది. ఆనందలక్ష్మి, నన్ను మీరంతా మర్చిపోయే ఉంటారు. ఒకవేళ ఎప్పుడైనా గుర్తుకు వచ్చినా ఆ పాపిష్టి దాన్ని మర్చిపోవడమే మేలు అనుకుని చప్పున ఆలోచన మరల్చుకుంటారు. నిజంగా సామాజిక పరంగా నేను చేసింది తప్పే కాదనను. కానీ నా దౌర్బల్యం నాది. ఏ లేచిపోయిన ఆడదాని చరిత్ర చూసినా అంతే. మగవాడికి లొంగే వరకే ఆడదానికి స్వాతంత్ర్యం. లొంగిందా అంతే సంగతులు. నేను మన ఊళ్ళో ఉండగా మన ఇంటి పరిస్థితులు చాలా బాగున్నాయి. ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడెలా ఉందో నాకు తెలియదు. చాలా కుటుంబాలు దిగజారిపోయాయి. అన్నయ్య ఒక్కడి సంపాదనతో సంసారం ఎలా గడుస్తుందో. రవి ఏం చేస్తున్నాడు? వాడికి పెళ్ళై ఉంటుంది. పిల్లలా? ఈ రోజుల్లో పెళ్ళై ఏడాది తిరక్కముందే పిల్లలు పుట్టుకొస్తున్నారు. మీ అమ్మ బావుందా? దౌర్భాగ్యురాలైన ఈ మరదలి గురించి ఏమని అనుకుంటుంది? నందా, నాకు ఒక్కసారిగా రెక్కలు కట్టుకుని అక్కడికి వచ్చేయాలనుంది. ఇన్నేళ్ల నుంచి లేనిది ఈరోజు ఈ బుద్ధి ఎలా పుట్టింది అనొచ్చు. అన్నేళ్లు గుట్టుగా ఉన్నదాన్ని హఠాత్తుగా అతనితో ఎలా వెళ్ళిపోయొచ్చాను? ఇది అంతే. కానీ ఇప్పుడు నా రాకలో వేరే పరమార్థం ఉంది. నన్ను వెంట తీసుకుని వచ్చిన మోతి హఠాత్తుగా గుండెపోటుతో చనిపోయాడు. ఈ మధ్య ఈ 6 నెలలు ఒంటరి జీవితం మీ వైపు లాగుతోంది. రోజు నీ గురించే నా చింత, నా చింతన. సాటి స్త్రీ కాబట్టి మా వదిన నన్ను రమ్మని రాయమని చెప్పినా అన్నయ్యకి నాపై ఆగ్రహం ఇంకా మిగిలే ఉండొచ్చు. ఏండ్లు ఊన్లు గడిచాయా కోపం తగ్గడానికి? గట్టిగా 8 సంవత్సరాలు గడిచాయి అంతే. ఇప్పుడు నా వద్ద దాదాపు 5,000 నగదు ఉంది. ఇంకా కొన్ని నగలు ఉన్నాయి. ఇవన్నీ మోతి గుర్తులు. అదృష్టవశాత్తు మా ప్రేమ ఫలితంగా ఏ భారము లేదు. ఈ దౌర్భాగ్య జీవితంలో అదో అదృష్టం అనుకోవాలి. నన్ను రమ్మంటే నేనొస్తాను. నా ముఖం చూడటానికి మీకెవరికి ఇష్టం లేకపోతే నగలు నీకు, నగదు రవికి పంపేసి ఛార్జీల కోసం ఓ 100-200 ఉంచుకుని ఋషికేశ్ వెళ్ళిపోతాను. అక్కడ భజన చేసుకుంటూ కాలం గడిపినా నా జీవితం వెళ్ళిపోతుంది. అంతేకాని ఇక్కడ ఈ మనుషుల మధ్య నేను గడపలేను. అందరినీ అడిగినట్లు చెప్పు. నీ సమాధానం కోసం ఎదురు చూస్తుంటాను. ఏ విషయమో తెలిసేదాకా ఆందోళనగా ఉంటాను. పద్మావతి. ఉత్తరం పూర్తి చేయగానే ఆమె మనసు భారమైపోయింది. గుండెలపై ఏదో భారం పెట్టినట్టుగా అయిపోయింది. ఆ రోజులు గుర్తుకు వచ్చాయి వెంటనే. ఆ రోజు కాలేజీ నుంచి ఇంటికి వచ్చేసరికి తల్లి తండ్రి సీరియస్గా ఉండడం చూసి ఆలోచనలో పడింది. ఆఖరికి తల్లి బాధలో తండ్రి కోపంలో విషయం తెలిసింది.
తన మేనత్త పద్మావతి నారాయణ ఫ్రెండ్ మోతీలాల్తో ఎటో వెళ్ళిపోయింది. భర్త పోయి చిన్నతనంలోనే పుట్టింటికి చేరిన ఆమె ఇన్నేళ్ళు మెత్తగా గౌరవంగా మంచిగా గడిపింది. జీవితాన్ని హఠాత్తుగా ఇలా ఎలా చేసిందో. అంతే, ఆ రోజు నుంచి ఇంట్లో కళాకాంతులు లేవు. ఇంటిని బేరం పెట్టసాగాడు నారాయణ. అతి కష్టం మీద 15,000కి ఇల్లు అమ్మేశాడు. పురాతనమైన ఆ ఇంటికి అంతకంటే ధర పలకడం అది గొప్పగానే అనిపించింది ఆ ఊర్లో. ఇల్లు అమ్మిన తర్వాత నెల రోజుల లోపుగానే తండ్రి ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడు. ఆ ఊరిని స్మృతుల్ని వదిలేసి వచ్చారు. ఇక్కడికి వచ్చాక అన్ని దురదృష్టాలే. తండ్రిని ఎవరో కాంట్రాక్టర్ ట్రాప్ చేయించి అరెస్ట్ చేయించాడు. ఉద్యోగం పోయింది. దిక్కులేని వాళ్ళు నిజాయితీగా ఉండాలన్నా కష్టమే. తన నిజాయితీని రుజువుపరుచుకునేందుకు ఆ ఇంటి డబ్బులో చాలా భాగం ఖర్చు పెట్టాడు నారాయణ. కానీ ఫలితం లేకపోయింది. డబ్బు మాత్రం ఖర్చయిపోయింది. ఆ రోజుల్లోనే తల్లికి జబ్బు చేసింది. నరాలు ఎక్కడివక్కడ పట్టేస్తాయి ఉన్నట్టుండి. ఆమె ఏమీ చేయకూడదు. ఇన్ని అనర్థాలకు మూల కారణంగా పద్మావతిని అనుకునేవాళ్ళు ఎప్పుడు. నాన్న తిట్టిపోసినా అమ్మ ఏమీ అనేది కాదు. ఆమె మనసులో ఏముందో ఏనాడూ బయలుపడదు. ఇప్పుడు ఈ ఉత్తరం వచ్చింది. తండ్రి ఏమంటాడో, తల్లి ఏమంటుందో, మిగతా వాళ్ళదేముంది, వాళ్ళకేం తెలుసు. తన మనసులో మాత్రం జాలి పుడుతుంది. తప్పు చేయడం మానవ సహజం. తెలుసో తెలియకో కొంచెమో ఘనమో అయినా మరీ ఈ రోజుల్లో తప్పు చేయని మనుషులెవరు? మానవత్వంతో తప్పుల్ని క్షమించాలి. దీర్ఘవైరం కూడదు ఏ విషయంలోనైనా. తల్లిని అడిగి రమ్మని రాస్తే అమ్మా నాన్న ఒప్పుకుంటే ఎన్నో విధాలుగా మేలవుతుంది. ఆమె ఇంట్లో దిక్కుగా ఉంటుంది. తను ఆఫీసుకు వెళితే ఇల్లు చూసుకుంటుంది జాగ్రత్తగా. అన్నిటికంటే తనకి కొంత బాధ్యత తప్పుతుంది. ఈ ఇంటిని, ఈ సంసారాన్ని మోసే బరువు తగ్గుతుంది. తోడు లభిస్తుంది. అందుకోసమైనా వాళ్ళని ఒప్పించి ఆమెని రమ్మని రాయాలి. తమ్ముడు చెల్లాయి ఏమంటారో. అయినా వాళ్ళకేం తెలుసు? చిన్నపిల్లలు. ఇరుగు పొరుగు ఆ ఊళ్ళో అయితే ఆ విషయాలు తెలుసు. తమ కుటుంబం గురించి పట్టించుకోవడానికి ఇక్కడ ఎవరికి తెలుసు? బంధువులు తమ విషయాలు పట్టించుకోవడం మానేశారు. ఆ బంధువుల విషయంగా తమకి అంత పట్టింపు లేదు. ఇంకెందుకీ ఆలోచనలు? రమ్మని వ్రాయాలి అని నిశ్చయించుకోగానే ఆమెకి ఏదో ధైర్యం వచ్చినట్టుగా అయింది. ఉత్తరాన్ని మడిచి వ్యానిటీ బ్యాగ్లో పెట్టేసింది. మేనేజర్ గారు పిలుస్తున్నారు మేడం. అటెండర్ పిలుపుకి ఆలోచనల్ని ఓ పక్కకి నెట్టి నుంచుంది. వెంటనే మేనేజర్ గదికి వెళ్ళింది. కూర్చోమ్మా, నమస్తే చెప్పగానే అన్నాడు. ఇదిగో ఈ ఫైల్ చూడు. అది కాన్ఫిడెన్షియల్ ఫైల్. ఇంకో గుమాస్తాది వచ్చింది అక్కడికి. ఆశ్చర్యపోయింది ఆమె. క్షణం పాటు షాక్ అయింది. ఇదెంత బాధ్యతారహితమో తెలుసా? తలూపింది ఆమె భయంగా. ఇది ఎలా వచ్చింది బయటికి? వీటిని లాకర్లో పెట్టి అవి నీ వద్దే ఉంటాయి కదూ? అడిగారాయన. అవునండి, మెల్లిగా జవాబిచ్చింది. ఇది ఆఫీసర్ గారికి తెలియదు. తెలిస్తే పనిష్మెంట్ ఏమిటో తెలుసా? టెర్మినేషన్ లేదా సస్పెన్షన్, ఎంక్వైరీ. ఆందోళనగా తల ఊపింది నంద. అవన్నీ అనుకోవడం తన వల్ల ఎంత పొరపాటు జరిగిందో తెలిసి ఆమె గుండె దడదడలాడుతోంది. వెళ్ళమ్మాయి, నేను పట్టుకున్నాను కాబట్టి సరిపోయింది. ఇంకొకరికెవరికి దక్కినా ఫలితం మన చేతుల్లో ఉండేది కాదు. అయినా జాగ్రత్తగా ఉండాలమ్మాయి. బివేర్ ఆఫ్ డాగ్స్ అని బోర్డు కట్టినట్టుగా ఆఫీసుల్లో బివేర్ ఆఫ్ రామ్స్ అని రాస్తారా? మెల్లిగానే చీవాట్లు పెట్టాడు. మై గాడ్, శివరాం పనా ఇది అనుకుంది నంద. ఆమె మనసులో అతనిపై ఏవగింపు. థ్యాంక్ యూ సార్, ఇకపై ఇలాంటివి జరగకుండా చూసుకుంటాను. ఆ క్షణానికి ఆ ఆపద తప్పిపోయిందన్న సంతృప్తితో అంది. మేనేజర్ మంచితనం తెలిసొచ్చినట్లయింది. నందగారు, మీపై, మీ వర్క్పై నాకు, ఆఫీసర్కు మంచి కాన్ఫిడెన్స్ ఉంది. అందుకే ఈ విషయమై రభస జరగకుండా చూశాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సార్ అని లేచింది నంద. ఆమెకి తలపై పడవలసిన పిడుగు పక్కకి తప్పిపోయినట్టుగా అనిపించింది. మరోమారు కృతజ్ఞతలు చెప్పి వచ్చేసింది. సీట్లోకి వచ్చేసరికి అక్కడ స్టెల్లా లేదు. తలపట్టు కూర్చుంది నంద. హలో, నవ్వుతూ పలకరించాడు శివరాం. చప్పున తలెత్తి చూసింది నంద. ఇతను ఇంత చేసి ఎలా ఇలా హాయిగా నవ్వగలుగుతున్నాడు, నవ్వుతో పలకరిస్తున్నాడు అనుకుంది క్షణంపాటు. ఫ్రీగా ఉన్నారా? నవ్వుతోనే ప్రశ్నించాడు. అతనికి అడిగేయాలనిపించింది ఆమెకి. ఒక్క క్షణం పాటులో ఉవ్వెత్తుగా కోపం వచ్చింది. కాని చప్పున ఆ ఊహని అణుచుకుంది. ఆఫీస్ గురించి, అందులో జనాలని గురించి మేనేజర్ చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి.
దాంతో ఆమెలో సంయమనం వచ్చేసింది. అనవసరంగా ఎందుకు బయటపడాలి, తను వీళ్ళకి తగిన విధంగా మెలగాలి, వీలైనంత వరకు జాగ్రత్తగా ఉంటే సరి అనుకుంది. అలా అనుకోగానే ఆమె మామూలుగా అయిపోయింది. మాట చెప్పాలి గొనిగినట్టుగా అన్నాడు. చెప్పండి అంది నింపాదిగా శాంతంగా. ఇక్కడ కాదు, అలా క్యాంటీన్ వైపు వస్తారా? సారీ, ఇప్పుడే కదా ఆఫీస్కి వచ్చింది. మీరు పిచ్చివాళ్ళు, అప్పుడే వర్క్ చేస్తున్నారు అన్నాడు ఏదో బోధిస్తున్నట్టుగా. చూడండి, ఈ ఆఫీస్ పని ఎన్నేళ్లు చేసినా ఉంటూనే ఉంటుంది. వారానికి 5 రోజులు, రోజుకు 8 గంటలు అయినా పని తరగదు, రోజులు తరిగిపోతాయి. అంచేత అప్పుడప్పుడు స్వంత వ్యవహారాలు చేసుకోవాలి. లేకపోతే నెత్తిన రాళ్ళేస్తారు. అందరి పని మనమే చేసేయాలి మేడం నవ్వుతూ అన్నాడు శివరాం. నంద సమాధానం ఇవ్వలేదు. అలా టీ తాగి వద్దాం రండి. నో థ్యాంక్స్ సున్నితంగా వారించింది నంద. బల్ల మీదికి వంగి ఎవరికీ వినపడనంత మెల్లిగా అన్నాడు. అలా చేస్తారేమిటి మీరు? మీతో ఓ విషయం ఏకాంతంగా మాట్లాడాలి. రండి, అందుకే పిలుస్తున్నాను. గుప్పున సెంటు వాసన కమ్మేసింది. ఏ విషయమో ఇక్కడే చెప్పండి. ఇంతకంటే ఇంకేం ఏకాంతం కావాలి? అద్దాల గుండా మనం కనిపిస్తామే కానీ మన మాటలు వినిపించవు ఎవరికీను. అటు ఇటు చూశాడతను. స్టెల్లా కూడా లేదు. ఏదో ధైర్యం వచ్చేసినట్లయింది. నందగారు, అతని కంఠం కొద్దిగా కంపించింది. ముఖంలో ఎరుపుదనం వచ్చేసింది. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. ఐ లవ్ యూ అన్నాడు తడబడుతున్న గొంతుతో. నంద మనసులో ఒక్క క్షణం పాటు ఏవేవో భావాలు మెదిలాయి. ఇతనిక్కడే షూట్ చేయాలి అనిపించింది. అంతలో ఎటికసి, నాగరికత గుర్తుకొచ్చి మెల్లిగా నవ్వింది. థ్యాంక్స్ శివరాం గారు, మీ ప్రేమకి ధన్యవాదాలు. కానీ నేను మిమ్మల్ని ప్రేమించలేను అంది. ఏం, నాకేమిటి తక్కువ? ఆవేశంగా గిల్టీగా అడిగాడు. మీకేమీ తక్కువ కాదు, కానీ నేను ఇదివరకే ఇంకొకరిని ప్రేమిస్తున్నాను. ఎవరతను? మీకు అవసరం లేదనుకుంటాను. ఆ అదృష్టవంతుడెవడో తెలుసుకోవాలని నా ఆకాంక్ష. ఆయన పేరు అనిల్, సిఐఎఫ్ పోలీస్ దృఢంగా అంది నంద అతన్ని ఏడిపించాలన్నట్టుగా. మేం పెళ్లి కూడా చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. కాబట్టి ఒట్టి ప్రేమికులం మాత్రమే కాదు, కాబోయే భార్యాభర్తలం కూడా అంది. అంతలో స్టెల్లా రావడంతో చప్పున బయటకు వెళ్ళిపోయాడు శివరాం. అతని ముఖాన ఈడ్చి కొట్టినట్టుగా అయిపోయాడు. స్టెల్లా మరేదీ ప్రశ్నించకుండా పనిలో మునిగిపోయింది నంద. స్టెల్లా అడిగితే శివరాం గురించి చెప్పాలని ఓ క్షణం పాటు అనుకుంది. అయితే ఆ అవసరం రాలేదు. ఇద్దరూ పనిలో బిజీగా అయిపోయారు. వెధవ బ్రతుకు అంది స్టెల్లా. ఏం ముంచుకొచ్చింది? తాపీగా అడిగింది నంద. ఎప్పుడో మా నాన్న లోన్ తీసుకున్నాడట. ఆయన తీర్చకుండా చనిపోయాడు. ఆయన పేరున డిగ్రీ ఉంది. అది మా పేర ట్రాన్స్ఫర్ అయిందంటాడు. ఇదెక్కడి గొడవ? ఆస్తి పంచుకోలేదా, అప్పు పంచుకోలేరా అని అడుగుతాడు ఆ వెధవ. మరి ఇన్నేళ్ళు ఎందుకు నిద్రపోతూ వచ్చావు అని అడిగితే మా అడ్రస్ దొరకలేదట. ఆంధ్రాలో ఉన్న నాపై దండెత్తకపోతే అమెరికాలో ఉన్న మా చెల్లాయికి నోటీస్ ఇవ్వరాదు? రుసరుసలాడింది స్టెల్లా. ఇంతకీ నువ్వేమన్నావు? మా అడ్వకేట్ని సంప్రదించి చెబుతానన్నాను. మంచి మాటే. ఏం మంచినందా? ఇదా మనం ఊహించిన జీవితం? బ్రతుకులు ఇలా తగలడతాయనుకున్నామా? నేను అనుకోలేదు సుమా. ఎన్ని కలలు కన్నాను. తలుచుకుంటే గుండె టారెత్తిపోతుందనుకో. స్టెల్లా మృదువుగా పిలిచింది నంద. అదోలా పలికింది స్టెల్లా. మనం హోటల్కి ఏదో తినాలని వెళతాం. అక్కడ అది ఉండదు. ఊర్లో అదొక్కటే హోటల్. మనకి ఆకలేస్తుంది. అక్కడున్నవే తినక తప్పదు. ఏం చేస్తాం? తినక చేస్తామా? అదో అలాంటిదైంది మనందరి బ్రతుకును. కోరేదొకటి, దొరికేదొకటి భారంగా పలికింది నంద గొంతు. అంతేనే, నువ్వన్నది నిజం. నిజంగా ఆ రోజులు మళ్ళీ వస్తాయంటావా? గోల్డెన్ డేస్. స్టెల్లా గొంతులో బాధ ధ్వనించింది. ఆ రోజులే కాదు, ఈ రోజులు మళ్ళీ రావు. ఎప్పటికప్పుడు గతించిన కాలమే జరిగే కాలం కంటే సుఖమనిపిస్తుంది. అలా అందరూ అనుకుంటూనే ఉన్నారు. అదంతే అంది నంద. తనకి తెలిసింది, ఆమెకు తెలియంది ఏదో బోధిస్తున్నట్టుగా అంది ఆమె. నిట్టూర్చింది స్టెల్లా. స్టెల్లా, నేను ఎలాంటి లైఫ్ కోరానో తెలుసా? చెప్పు, వింటానన్నట్టుగా చూసింది స్టెల్లా. ఒకసారి మా కాలేజీలో డిబేటింగ్ జరిగింది. అందులో అంశం మీరెలాంటి జీవితం కోరుకుంటారు అని ఇచ్చాడు. మా కాలేజీలో తెలుగు హెడ్ గారికి సన్యాసి రాజుగారని పేరు. ఆయనకి పేరుకి మాత్రం పెళ్ళయింది. కానీ ఆ మహానుభావుడు సంసార సుఖానికి నోచుకోలేదు.
భార్య అసలు కాపురానికి రాలేదు. ఇతన్ని ఇల్లరికం రమ్మంటే ఈయన వెళ్ళలేదు. దాంతో ఆవిడ రకరకాల బాధలు పెట్టింది. డైవర్స్ అడిగితే ఇవ్వలేదు. మధ్యవర్తుల మాట వినలేదు. చివరికి కోర్టుకెళ్ళాడు. ఆమె అక్కడ ఆయన్ని ఎంత అవమానానికి గురి చేయాలో అంతా చేసింది. దాంతో ఆయన పూర్తిగా విసిగిపోయాడు. అందుకనే ఆయన ఎప్పుడూ జీవితానికి సంబంధించిన విషయాలే డిబేట్స్కి ఇస్తారు. చదువుకునే రోజుల్లోనే జీవితాన్ని చదువుకోవాలనేది ఆయన సిద్ధాంతం. అప్పుడు చాలామంది రకరకాల కోరికలు వెలిబుచ్చారు. మన మేరీ డిగ్రీ కాగానే మంచి ఉద్యోగస్తుని చూసి పెళ్లి చేసుకుని ఉత్తమ గృహిణిగా జీవితం గడపాలని ఉందని చెప్పింది. ఉద్యోగాలు చేయడం తనకిష్టం లేదంది. ఒకవేళ భర్త కోరితే చేస్తానంది. తను ఎప్పుడూ ఫారిన్ లైఫ్నే కోరుతానంది. అక్కడి జీవితం, ఇక్కడ ఈ ఇండియాలో, ఈ ఆంధ్రాలో జీవితం పోల్చి పోల్చి చెప్పింది. అదృష్టవంతురాలు, అనుకున్నది సాధించింది. నందా, పిలిచింది స్టెల్లా. ఏమిటి? నేను నిజానికి అలాంటి లైఫ్నే కోరుకున్నాను. నాకు విదేశీ వ్యామోహం ఉండేది. ముఖ్యంగా నాకు ఇంగ్లాండ్ వెళ్ళాలని ఉండేది. ఎందుకు? నాకు అమెరికా అన్నా, అమెరికన్స్ అన్నా అభిమానం లేదు. నా దృష్టిలో బ్రిటిషర్స్ మాత్రమే గొప్పవారు. బహుశా వాళ్ళు దేశాల్ని పాలించడమే కావచ్చు. లేదా మా నాన్నగారెప్పుడు విదేశీయుల్ని నిందిస్తూ బ్రిటిష్ వారిని పొగడ్డమే కావచ్చు. ఆయన రావు బహదూర్, తెలుసు కదా. అలాంటి నాకు చాలా చేదు అనుభవం అయింది. ఏమిటి? ఆశ్చర్యంగా అడిగింది నంద. అవును, ఒకసారి నాకు ట్రైన్లో ఒక వ్యక్తి తారసపడ్డాడు. అతని పేరు క్లైవ్. నిజంగా అప్పటి రాజు నా కోసం వచ్చినట్టుగా ఆనందపడ్డాను. నేను పరిచయం చేసుకునేందుకు ఎంత ఆరాటపడ్డానో అతనంత విముఖత చూపాడు. దాంతో నాకింకా ఉబలాటం పెరిగింది. అంతే కదా అంది నంద. కదా మరి. ఎలాగైతేనేం అతనితో ఫ్రెండ్షిప్ సంపాదించాను. ట్రైన్ దిగేసరికి అడ్రస్ సంపాదించాను. ఇండియా నుంచి తిరిగి లండన్ వెళ్ళగానే ఉత్తరం రాస్తానన్నాడు. అతను యూనివర్సిటీలో చదువుతూ ఏదో ఉద్యోగం కూడా చేస్తున్నాడట. ఆగింది స్టెల్లా. కుతూహలంగా వినసాగింది నంద. అక్కడికి వెళ్ళాక అతను రాశాడు, ఇండియన్ అంతా స్వార్థపరులు. వాళ్ళ మనస్తత్వం మంచిది కాదు. నన్ను ట్రాప్ చేయడానికి చాలామంది ఆడవాళ్లు ప్రయత్నించారు. పెళ్లి కోసం లేదా తాత్కాలిక సుఖం కోసం, తద్వారా డబ్బు. వీళ్ల ముందు వాళ్ళ ఆశ ఎంతకైనా వెళుతుంది. ఆఖరికి శీలాన్నైనా లెక్కించరు. అలాంటి మీతో ఫ్రెండ్షిప్ చేయలేదు అని రాశాడు. కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద కేసు పెట్టాల్సిందే, ఆగ్రహంగా అంది నంద. నిట్టూర్చింది స్టెల్లా. మనం ఆశపడ్డం తప్పు కదా అనుకుని మౌనం వహించాను. మనుషుల్లో చిత్రమైన మనస్తత్వం ఉంటుంది స్టెల్లా. సులభంగా డబ్బు సంపాదించాలని, సుఖంగా బ్రతకాలని, ఎక్కడ లేని కీర్తి తమకు రావాలని ఉంటుంది. ఆశ మంచిదే, కానీ దురాశే చాలా చెడ్డది. అది సహజమేమో కాదు, సహజమన్నంతగా మారిపోయాం మనం. రోజు పేపర్లో మానభంగాలు, దోపిడీలు విని విని అవి మనకి సర్వసామాన్యమైపోయినట్టుగా దురాశ కూడా ఈ రోజుల్లో ఆశగా అయిపోయింది అందామే. ఇంతకీ డిబేట్స్లో నువ్వేం కోరేదానివి అడిగింది స్టెల్లా. మంచి ఇల్లు, ఇంట్లో ప్రతిదానికి ఓ ప్రత్యేకమైన గది, కిచెన్, డ్రెస్సింగ్, డైనింగ్, డ్రాయింగ్, బెడ్రూమ్ ఉండాలి. విడివిడిగా ఇంట్లో ఒక్కో వ్యక్తికి ఒక్కో పర్సనల్ రూమ్, బెడ్రూమ్ ఉండాలి. అదోలా చెప్పుకుపోతోంది నంద. మీ ఇల్లు చాలా ఇరుకా అడిగింది స్టెల్లా. అప్పుడు ఇప్పుడు, అందుకే అలా కోరుకునేదాన్ని. ఇంటి చుట్టూ పెరడు, పెరట్లో వెనక వైపు కిచెన్ గార్డెన్, చుట్టూ ఎత్తుగా పెరిగిన చెట్లు, ఇంటి ముందు పూల మొక్కలు, కారు, టెలిఫోన్. గొప్ప జీవితమే నవ్వుతూ అంది స్టెల్లా. ఒక్కో గదిలో అలంకరణ ఎలా ఉండాలంటే మన ఇంటికి ఎవరొచ్చినా వాళ్ళ దృష్టిలో ఇల్లు ఒక తీపి గుర్తుగా ఉండిపోవాలి. ఇక భర్త ఐఏఎస్ ఆఫీసర్? ఫారిన్ రిటర్న్? అఫ్కోర్స్. సినిమా నటుడు? అయితే తప్పకుండా ఇండస్ట్రియలిస్ట్. అవును. అంతేకాదు, అతను మంచి భూస్వామి అయి ఉండాలి. మాగాని పొలాలు, మెట్ట పొలాలు, తోటలు, వాటిలో ద్రాక్ష, నిమ్మ, కొబ్బరి, మామిడి తోటలు. అమ్మో ఎల్లా, ఆయనకి ఊటీలోనో, కొడైకెనాల్లోనో, కాశ్మీర్లోనో ఒక విశ్రాంతి గృహం ఉండాలి. మద్రాస్, బెంగుళూరు, హైదరాబాద్, బాంబే, ఢిల్లీలలో ఒక్కో ఇల్లు ఉండాలి. ఎప్పుడూ క్యాంప్స్కి వెడుతూ ఉండాలి. పకపక నవ్వింది స్టెల్లా. కాలేజీలోనూ అందరూ ఇలాగే నవ్వారు.
నేను చాలా సీరియస్ అయిపోయాను. మనసులో కోరిక చెబితే తప్ప అని వాదించాను. ప్రిన్సిపాల్, మా తెలుగు హెడ్ నేను కరెక్టేనని వాదించారు. కొందరు ఇండియా ప్రెసిడెంట్, ప్రధాని కావాలని చెప్పలేదా? ఇది అంతే అన్నారు. ఆగింది నంద. కాఫీ తీసుకువచ్చాడు అటెండర్. 11 అయిందా? మై గాడ్, ఈరోజు ఒక్క పేపర్ కూడా చూడలేదు నేను అంది స్టెల్లా. నంద కూడా ఏమీ మాట్లాడలేదు. కాఫీ మౌనంగా తాగేసింది. ఆమె మనసంతా చేదుగా ఉంది. ఆలోచనలు చుట్టూ బిగుసుకుంటున్నాయి. మేడం, మీకు ఫోన్. మరో 2 నిమిషాలకు వచ్చి పిలిచాడు అటెండర్ జార్జ్. ఫోన్ మేనేజర్ గదిలో ఉంది. అక్కడికి వెళ్ళి మాట్లాడాలంటే ఎవరికైనా ఇబ్బందిగానే ఉంటుంది. ఎక్స్టెన్షన్గా ప్రతి సెక్షన్లో ఒక ఫోన్ పెట్టించమంటే ఆయన వినడు. రామ్మా, రిసీవర్ అందించబోతూ పిలిచాడు ఆయన. ఎక్కడి నుంచండి? ఫోన్ అంటే నందకి చాలా భయం. ఇంతలో ఏ ప్రమాదం ముంచుకొచ్చిందోననే ఆందోళన ముందుగా వస్తుంది. ఆ ఆలోచనలో బీపీ హెచ్చుతుంది. హలో, అనిల్ గొంతు వినగానే మనసు కుదుట పడింది. అదోలా చూసింది మేనేజర్ వైపు. మేనేజర్ రంగనాథం గారు కళ్ళు చిట్లించి చూశాడు. ఆయనకిలా మధ్యలో ఫోన్స్తో వర్క్ డిస్టర్బ్ కావడం ఇష్టం లేదు. హలో అంది మెల్లగా నంద. టెలిగ్రామ్ ఇచ్చారు. ఇక నుంచి ఎక్కడికో పెళ్లి చూపులకు వెళ్ళాలట అన్నాడు అనిల్. నిర్లిప్తంగా అంది నంద. అవును, అమ్మాయి ఫోటో కూడా పంపించారు. చాలా బాగుంది. ఎంఎస్సి చదివి జూనియర్ కాలేజీలో సెలెక్ట్ అయి పనిచేస్తోంది. కట్నం 40,000 అది కాక గోల్డ్ 10 తులాల దాకా ఉందట. అంతేకాదు, ఆమె పేర కొంత మాగాని పొలం కూడా ఉందట. ఉత్సాహంగా చెప్పుకుని పోతున్నాడు అనిల్. వినటానికి బాగున్నా విసుగనిపించింది నందాకి. అయితే కనుబొమ్మలు చిట్లించింది. ఇలాంటి కబుర్లు చెబుతున్నందుకు ఎదురుగా ఉంటే ముక్కు పిండేదాన్ని, చెవులు మెలేసేదాన్ని. తాళి కట్టించుకున్న భార్యలాగా చూసుకుంటుంది తను. అతను అంతే. మరి అలాంటి తనతో నా ఈ కబుర్లు? ఎంత ధైర్యం! తమాషా చేస్తాడా? ఊచికోలు కబుర్లు అనుకుని అటు ఇటు చూసింది. రంగనాథం గారు అసహనంగా చూస్తున్నారు. పెళ్లి చూపులకు వెళ్ళనా? ఇదిగో నందా, నీకు ఊలు తప్ప ఇంకోటి రావడం లేదా? ఎదురుగా ఆ ఫూలున్నాడా? రంగనాథన్ వైపు చూసి అంది. వెధవ, ఎన్ని ప్రశ్నలు అడిగాడనుకున్నావు? ఎవరు నువ్వు? నందాతో ఏం మాట్లాడాలి? స్నేహితులా, బంధువులా? ఆఫీస్ టైంలో ఇలా డిస్టర్బ్ చేస్తే ఎలా అని సొద పెట్టాడనుకో. ఎప్పుడైనా ట్రాఫిక్ రూల్స్తో స్టేషన్కి లాక్కు రమ్మంటాను. సాయంకాలం ఆఫీస్ వదిలేశాక రమ్మంటావా? నందా, మా నాన్నకి టెలిగ్రామ్ ఇచ్చాను. నేనొస్తాను, నువ్వు రావద్దు, పెళ్లి చూపులు వద్దు అని రాశాను. థ్యాంక్స్ అయినా చెప్పవేం? థ్యాంక్స్. నందా, ఉదయం నిన్ను ముద్దు పెట్టుకుంటే ఎంత తీయగా ఉన్నదో తెలుసా? చేతి ముద్దే అలా ఉంటే. ఫోన్ పెట్టేయబోయింది నందా. సారీ, ఫోన్ పెట్టేయకు. లంచ్ అవర్లో రానా? ఈవినింగ్ వస్తాను. అవతల ఫోన్ పెట్టేసిన శబ్దమైంది. తను ఫోన్ క్రెడిల్ చేసి థ్యాంక్ యూ సార్ అని వెళ్ళబోయింది నందా. రంగనాథం గారికి నిప్పుల మీద ఉన్నట్టుగా ఉంది. ఏమనటానికి ఆయనకి తోచడం లేదు. అంతలో హెడ్ క్లర్క్ వచ్చాడు. సార్, కలెక్టర్ నుంచి రిమైండర్ వచ్చింది. ఏమని? చూడండి. అందుకుని చదివాడు రంగనాథన్. అది బ్యాంక్ వర్డ్ క్లాస్ వాళ్ళకి సబ్సిడీగా ఇవ్వబోయే పాడి పశువుల ఎస్టిమేషన్ రిపోర్టు గురించి. ఒక్క ఊరికి ఎంతెంత, వర్క్కి ఎంత, తాలూకాకి ఎంత, మొత్తం డివిజన్కి ఎంత, వివరంగా పర్టిక్యులర్స్ కావాలన్నారు. అడిగి 1 రోజులైనా ఇవ్వనందుకు ఘాటుగా రాశాడు కలెక్టర్. ఇది నీ సీటుకి సంబంధించిందే అనుకుంటాను. తప్పంతా నీదే అన్నట్టుగా నంద వైపు చూస్తూ అడిగాడు రంగనాథన్. అవునండి. నంద జవాబు చెప్పకముందే దొరికిన ఛాన్స్ వాడేయాలన్నంత కసిగా ఉన్నాడు హెచ్సి రామయ్య. మ్రాన్పడిపోయింది. ఆమెపై యాక్షన్ తీసుకో అన్నట్టుగా ఉందతని ధోరణి. ఆ రిమైండర్ అందుకుని చూసింది నంద. అది ఆమె సీటుకు సంబంధించినదే. దీని గురించి మనం సబ్ కలెక్టర్ గారికి రాశామండి. ఆయన గారి నుంచి ఇంకా రిప్లై రాలేదు. మా ఫ్రెండ్కి ఫోన్ చేస్తే వాళ్లే ఆ స్టాటిస్టిక్స్ పంపమన్నారు. జవాబు చెప్పింది సంజాయిషి ఇస్తున్నట్టుగా. ఇదిగో చూడమ్మాయి, ఇలా ఫ్రెండ్స్ ఫోన్ చేయడాలు ఆఫీస్ పనిలో కుదరదు కఠినంగా అన్నాడు మేనేజర్. ఆయన ఆ విషయం అంటున్నాడో ఇందాకటి విషయమే అంటున్నాడో అర్థం కాలేదు నందకి. నువ్వు కలెక్టర్వి కాదు, పీవి కాదు, ఆఖరికి సీసీతూ కలెక్టర్ కాదు, అలా ఫోన్ల మీద అడిగేయడానికి అన్నాడు మళ్ళీ. అది కాదండి, ఆ సీట్లో పనిచేసేది నా క్లాస్మేట్. నీ క్లాస్మేటో బెంచ్ మేటో నాకు అక్కర్లేదు. నాకు కావాల్సింది వర్క్.
ఆఫీస్కి వచ్చినప్పటి నుంచి పర్సనల్ విషయాలు వ్యవహారాలు మర్చిపోవాలి. మనం మన డ్యూటీ చేయాలి. గీత ఏమంటుంది? నియతం కురు కర్మత్వం యువర్ డ్యూటీ అంటుంది. మనమేం ఊరికే చేస్తున్నామా? నెల నెల జీతం తీసుకోవడం లేదా? తల వాచేట్లు చివాట్లేశాడు ఆయన. హెచ్సి రామయ్య ముసిముసి నవ్వులు నవ్వుతున్నాడు. ఆయనకి తన క్రింది క్లర్క్ని ఎవరు తిట్టినా ఆనందం. తను తిట్టలేడు, అరవలేడు. అది ఆయన బలహీనత. వెళ్ళమ్మాయి, వెళ్ళు. మీ ఆడపిల్లలని 4 మాటలంటే సరి. ఎక్కలేని అభిమానం గంగా భవాని తలపైనే ఉంటుంది అన్నాడాయన మళ్ళీ. అవమానాన్ని భరించి మిషన్లా మ్రింగి బయటికి వచ్చింది. వీళ్ళు సరిగా పని చేయలేరు సార్ అంటున్నాడు హెచ్సి. అలా అంటావేమయ్యా? వీళ్లే మేలు. కాస్తో కూస్తో భయంగా పనిచేస్తారు. మగముండా కొడుకులు గంటకోసారి కాఫీలు, టీలు, సిగరెట్లతో గడిపేస్తారు. ఏమనటానికి వీల్లేదు. నిర్లక్ష్యం. మెమో లాంటివి ఇద్దామా అంటే యూనియన్లు, గొడవలు అంటున్నాడాయన. నిట్టూర్చి వెళ్ళి తన సీట్లో కూర్చుంది నంద. 10 నిమిషాల్లో ఆ రిమైండర్కి రిప్లై రాసింది. సబ్ కలెక్టర్ ఆఫీస్కి తను రిమైండర్ రాసింది. తీసుకెళ్లి హెచ్సి ముందు పెట్టమంది అటెండర్ని. నందగారు కొద్ది దూరంలోనే ఉన్న హెచ్సి పిలిస్తే చూసింది. ఈ విషయంలో మీ ఫ్రెండ్కి కాస్త ఫోన్ చేసి పర్టిక్యులర్స్ వెంటనే పంపమని చెబుతారా? రిక్వెస్ట్ చేశాడు రామయ్య. అసహ్యంగా చూసింది నంద. ఇలాంటి విషయాల్లో ఫోన్స్ పనిచేయవండి అంది నెమ్మదిగా. ఆ సమాధానం ఆయనకి నశాలానికి అంటింది. పళ్ళు కొరుక్కున్నాడు. ఏమిటి అంది స్టెల్లా. చెబుతా అన్నట్లుగా తలూపింది నంద. అంతలో సిల్క్ ప్యాలెస్ గుమాస్తా వచ్చాడు. అతన్ని అక్కడ చూడగానే ఆమె గుండె జల్లుమంది. అతను నేరుగా వచ్చి చీటీ ఇచ్చాడు. దానిపై ఎంత ఇవ్వవలసింది రాసి ఉంది. 200 చిల్లర. ఏమిటన్నట్టు చూసింది నంద. అదేమిటో అతనెందుకు వచ్చాడో ఆమెకి తెలియక కాదు, అదంతే. డబ్బు ఇప్పించుకురమ్మన్నారు. నేనే తెచ్చి ఇస్తానని చెప్పు. ఎప్పుడొస్తారండి? జీతాలు రాగానే వస్తాను. జీతాలు వచ్చి 10 రోజులైంది కదండి. అవి ఖర్చు అయిపోయాయి. ఇంకా ఉన్నాయా? ఆ అబ్బాయి కుర్రాడు. మా షావుకారు చెప్పాడండి. డబ్బు ఇచ్చేదాకా ఇక్కడే కూర్చోమన్నాడండి. సంవత్సరం పైగా అయింది. గుడ్డలు తీసుకున్నారు. తర్వాత ఒక్కసారైనా షాప్కి వచ్చారా? నెల నెల 20 చెల్లు వేసినా ఈసరికి సరిపోయేది. గుడ్డలు తెచ్చుకుంటే కుదరదు. అప్పు కూడా తీర్చేయాలండి అన్నాడండి ఆయన అన్నాడా కుర్రాడు. తల కొట్టేసినట్టయింది నందకి. ఆ అబ్బాయితో ఆమె ఎంతో మెల్లిగా మాట్లాడుతోంది. అయినా అతను కాస్త గట్టిగానే మాట్లాడుతున్నాడు. ఎవరైనా వింటే పరువు పోతుందనే మధ్యతరగతి మనస్తత్వం. మామూలు వాళ్ళకి ఇవి చాలా సహజం. బాబు, ఇలా ఆఫీస్కి రావద్దు. రేపు నేను ఫస్ట్కి తప్పక తెచ్చిస్తాను. అదేం కుదరదండి. డబ్బు ఇవ్వకపోతే మిమ్మల్ని వెంట పెట్టుకు రమ్మన్నారండి. పోనీ సాయంకాలం వస్తాలే. అందాక నేను ఇక్కడే ఉండాలా? భలేవారే. నాకింకేం పని లేదా? మీలాంటి వాళ్ళని ఎందరిని చూడాలి ఈరోజు? విషం మింగుతున్నట్టుగా ఉన్నాయి వాడి మాటలు. కోపం కట్టలు తెంచుకుని వస్తుంది. కానీ అది ఆఫీస్ అని, నలుగురిలో నగుబాటని, అనవసరంగా వెళితి పడకూడదనే జంకుతోంది నంద. ఇప్పుడొకసారి వచ్చి ఏం చెప్పుకుంటారో చెప్పుకుందురుగాని రండి. ఇదిగో బాబు, నా పేరు రమణ. రమణ. నంద ఏదో చెప్పబోయేలోగా శివరాం వచ్చాడక్కడికి. ఏం ఓయ్ రమణ అంటూ. నమస్కారం సార్ వినయంగా అన్నాడు వాడు. మిస్టర్ శివరాం గట్టిగా పిలిచింది నంద. స్పీడ్గా టైప్ చేసుకుంటూ తన పనిలో నిమగ్నమైపోయిన స్టెల్లా ఉలిక్కిపడి చూసింది ఆ పిలుపుకి. శివరాంని, ఆ కుర్రాడిని, ముఖాన నెత్తురు చుక్క లేనట్టున్న నందని చూసింది. మీరు వెళ్ళండి. ఇదిగో అబ్బాయి, ఇది ఆఫీసు. ఇక్కడ ఇంతకంటే చెప్పలేను. నువ్వు ఎక్కువ మాట్లాడకు. నేను సాయంకాలం వచ్చి మీ షావుకారుతో మాట్లాడతాను. లేదా లంచ్ టైంలో ఫోన్ చేస్తాను. వెళ్ళు గట్టిగా అంది నంద. తన ఎత్తు పారనందుకు దిగులుగా. వెళ్ళబోయ్, సాయంకాలం రాపో. అంతగా అయితే షాప్కి నేను వస్తాను అన్నాడు శివరాం. చేసేది లేక వాడు వెళ్ళిపోయాడు బిక్కముఖం వేసుకుని. శివరాం ఏదో చెప్పబోయాడు. ప్లీజ్ వెళ్ళండి నరికినట్టుగా అంది నంద. ఆమెకి ఎంతో కోపంగా ఉంది. ఆ కుర్రాడి ప్రవర్తన, ఆ యజమాని పద్ధతి, అసలు అప్పు చేయాల్సి వచ్చిన తన దౌర్భాగ్యం, ఇవన్నీ కలిసి చేతకాని కోపాన్ని తెప్పించాయి. ఆ కోపం ఎవరిపై చూపే అవకాశం లేదు. అందుకే కోపం స్థానంలో బాధ వచ్చి కూర్చుంది. శివరాం గూడలు ఎగరేసి వెళ్ళిపోయాడు. ఆ కుర్రాడు వచ్చి అతన్ని పలకరించినప్పుడే ఏదో ఎత్తు వేసుకుని వాడి వెంటే వచ్చాడతను. తను సాయం చేస్తున్నట్టుగా ఆ డబ్బు కట్టేసి నందకి సహాయం చేసి ఆమెతో ఇంకాస్త ఫ్రెండ్షిప్ పెంచుకోవాలనుకున్నాడు. కానీ ఆమె ఆ అవకాశం కల్పించలేదు.
కాలం పరిగెడుతుందా అన్నట్టుగా హెడ్ క్లర్క్ తలపై వేలాడుతున్న గడియారం 12 గంటలు కొట్టింది. 2 గంటలు గడిచిపోయాయి. తనేం ఆఫీస్ పని చేసింది అనుకుంది నంద. నెలకింత జీతమని పేరు. రోజుకెంత వస్తుంది? అందులో పనిచేసే గంటలెన్ని? గంటకెంత అవుతుంది జీతం? నిజంగా పనిచేసే కాలం ఎంత? నెలకి 600, రోజుకి 20. గంటకు దాదాపు 3 రూపాయలు గిడుతుంది. కానీ మొత్తం రోజులో ఏ 3 గంటలో పనిచేస్తారు. అంటే గంటకి 7 రూపాయలు. ఏ కూలికి గిడుతుంది ఈ జీతం అనుకుందామే. అంతలో ఆఫీసులో కలకలం బయలుదేరింది. ముందు రూముల్లోని వాళ్ళంతా లేచి నుంచుంటున్నారు. ఏమిటో అని చూసింది నంద. ఎవరో టీవీగా దర్పంగా ప్రవేశిస్తున్నారు ఆఫీస్లోకి. మేనేజర్ మహాశయుడు నక్క వినయాలు ప్రదర్శిస్తూ అతన్ని అనుసరిస్తున్నాడు. అద్దాల గుండా చూసింది నంద. ఎవరతను స్టెల్లా? మెల్లిగా ప్రశ్నించింది. నువ్వు చూడలేదు కదూ? అతను హెడ్ ఆఫీస్ నుంచి వచ్చాడు. పిఏ టు జనరల్ మేనేజర్. అందుకన్నమాట ఆ నక్క వినయాలు అంది నంద. అతను నేరుగా ఆఫీసర్ గదిలోకి వెళ్ళాడు. స్టెల్లా మళ్ళీ పిలిచింది నంద. ఏమిటి? ఇతను ఏ ఊర్లో చదివాడో తెలుసా? ఎక్కడా? చెప్పింది స్టెల్లా. ఆశ్చర్యపోయింది నంద. ఇతను ప్రమోద్ కుమార్ కదూ అనుకుంది. ఆమె మాటలు విన్న స్టెల్లా, అవును ప్రమోద్ కుమారే. గిట్టని వాళ్ళు ప్రమాద కుమార్ అంటారు అంది నవ్వుతూ. నంద ముఖం కొద్దిగా మాడిపోయింది. ఏమిటి అలా అయ్యావు? స్టెల్లా, ఇతనింత మంచి పోస్టులో ఉన్నాడు. మనకేదైనా అపకారం కలిగిస్తాడంటావా? కొంచెం ఆందోళన ధ్వనించే గొంతుకతో అంది. మనకెందుకు అపకారం కలిగిస్తాడు? అయినా నందా, నీ ముఖం ఎందుకలా అయింది? నీకు తను ఇంతకు ముందే తెలుసా? అర్ధోక్తిలో అంది. నందా, ఏదైనా లవ్ ఫెయిలా? కుతూహలంగా అడిగింది స్టెల్లా, నందాన్ని నిశితంగా పరిశీలిస్తూ. చచా, అసహ్యంగా ఉంది. ఇతడితో నా లవ్ ఎఫైర్. మరేమిటి కథ? కథ అంటూ ఏమీ లేదు. ఇతను నా కాలేజ్ మేట్. నేను ఫస్ట్ ఇయర్లో ఉండగా ఫైనల్ ఇయర్లో ఉండేవాడు. ఇంట్రెస్టింగ్ సబ్జెక్టే, చెప్పు విందాం. ప్రమోద్ కుమార్ తండ్రి చంద్రమోహన్ బిజినెస్ మ్యాన్. అతను నారాయణ పొరుగు మనిషి అయినా అతనెన్నడూ నారాయణని మనిషిగా గుర్తించి ప్రవర్తించలేదు. ధనం, హోదా, సంఘంలో పలుకుబడి ఉన్న అతనికి నారాయణ అంటే పిపీలికతో సమానం. తన ఆస్తి ఐశ్వర్యాల ముందు మామూలు మధ్యతరగతి మనిషి నారాయణ అతనికి పంట మొక్క పక్క కలుపు మొక్కలా కనిపించేవాడు. పలకరించాలంటే అసహ్యం అన్నట్టుగా పక్కపక్కన కలిసి ఉండడం అవమానం అన్నట్టుగా ఉండేవాడతను. అయితే నారాయణ చిదానంద స్వరూపుడు. సన్యాసులు నోటితో బోధించే నిస్సంగత్వం అతనికి జన్మతః వచ్చినట్టుగా ఉంటాడు. అతనికి చంద్రమోహన్ తనని నిర్లక్ష్యం చేసినా ఒకటే, లక్ష్య పెట్టినా ఒకటే, పట్టించుకునేవాడు కాడతను. కానీ చంద్రమోహన్ గుణాలు వారసత్వంగా పుణికిపుచ్చుకున్న ప్రమోద్ దృష్టిలో నారాయణ ఆఫ్టర్ ఆల్ ఆయన కూతురు నంద ఒక డాలీ బేబీ. కానీ అతనికి నంద తనని గుర్తించకపోవడం పెద్ద లోపంగా అనిపించేది. కాలేజీలో హీరోగా దాదాపు ఇండియా ప్రెసిడెంట్ అంత ప్రివిలేజ్ అనుభవిస్తున్న అతనికి నంద తనని నిర్లక్ష్యం చేయడం పెద్ద అవమానంగా అనిపిస్తుంది అనుకున్నాడు. దాన్ని సాధించాలి అనుకున్నాడు. కాలేజీ వదిలేలోగా దీనికి పాఠం చెప్పాలి అనుకున్నాడు. సమయం కోసం కాచుకుని ఉన్నాడు. యుద్ధం ప్రకటించే ముందు రాయబారాలు నడిపినట్టు ఆమెను సాధించబోయే ముందు తన వీరత్వం ప్రకటించాలనుకున్నాడు. చంద్రమోహన్ కుమారరత్నం ప్రమోద కుమార్. నంద కాలేజీకి బయలుదేరే సమయానికి సరిగ్గా అతను తన ఇంటి గేట్ ముందు నుంచి సైకిల్పై కదిలేవాడు. ఈలలు, వెకిలి చూపులు, హుషారైన పాటలు, సూటిపోటి మాటలు, రేడియో కార్యక్రమాలు వారానికి షెడ్యూల్ అయినట్టుగా అతను ఒక్కో రోజు ఒక్కో కార్యక్రమం నిర్వహించేవాడు. నందకి తొలుత ఇది అర్థం కాలేదు. పక్కింటి అబ్బాయి అయిన వాళ్ళ సుపుత్రుడు, కలిగిన ధనవంతుల కుమారరత్నం షోకిల్లా అనుకుంది. కానీ వారం తిరిగేసరికల్లా నాటకోత్సవాల్లో ప్రదర్శించబడే నాటకాల్లో చౌకబారు హీరో లాంటి అతని ప్రవర్తన ఆమెకు అసహ్యం కలిగించింది. ఆమెలోని అభిజాత్యం బుసకొట్టింది కోపంతో. ఒకరోజు మామూలుగా కాలేజీకి బయలుదేరింది. హలో, వీధి మలుపు తిరుగుతూ ఉండగా సైకిల్ని ప్రక్కగా తెచ్చి పిలిచాడు ప్రమోద్. చప్పున హలో అనేసి తల తిప్పి చూసింది. వెంటనే నువ్వా అంది అసహ్యంగా. గుర్తించావన్నమాట నవ్వుతూ అన్నాడు. జవాబివ్వకుండా చకచక నడిచింది ఆమె. సినిమాలో హీరోయిన్ లాగే ప్రవర్తిస్తున్నావే అన్నాడు మళ్ళీ. షటప్ అంది కోపంగా. ఓహో, కాలేజీలో చేరగానే ఇంగ్లీష్ వంటబట్టిందే
హేళనగా అన్నాడతను. కొందరికి కాలేజీలో ఎన్ని సంవత్సరాలు చదివినా కొద్దిగానైనా సంస్కారం అలవడదు. అది వాళ్ళ దౌర్భాగ్యం. ఎంత చేసినా ఉల్లి మల్లి కాదు, పన్నీట్లో ముంచినా దాని కంపు కంపే అని చకచకా నడిచి తన ఫ్రెండ్స్ని కలుసుకుంది నంద. పళ్ళు నూరాడు ప్రమోద్. ఇది జరిగిన సాయంకాలం నుండి అతని పిల్లి కూతలు, కోతి చేష్టలు ఎక్కువై భల్లూకప్పు పట్టుదల ఎక్కువైంది. నంద కోపాన్ని తీర్చుకునే మార్గం ఆలోచిస్తూ ఉంది. అతను ఆమెను సాధించే మార్గాలు ఆలోచిస్తూ ఉన్నాడు. ఒకరోజు సాయంకాలం కాలేజీ నుండి వస్తోంది నంద. ఫ్రెండ్స్ అందరూ విడిపోయారు. ఒక్కతే వస్తోంది ఆమె. నిలు. ఆ పిలుపు విని హఠాత్తుగా ఆగిపోయింది. ఏదో ఆలోచనలతో పరధ్యానంగా నడుస్తున్న నంద. ప్రమోద్ కుమార్, అతని స్నేహితులు ముగ్గురు చుట్టుముట్టారు ఆమెని. ఇతరులు చూసేందుకు ఏదో పరిచయం ఉన్నవాళ్ళు మాట్లాడుతున్నట్టుగా ఉన్నారు నలుగురు. వెనుకగా ఒకరు, ఇద్దరటు ఇటు. ప్రమోద్ కాస్త ముందుకు నడుస్తూ వస్తున్నాడు. ఎలా ఉంది ఒళ్ళు? జవాబివ్వలేదు నంద. జిల్జిల్ అంటుందా ఏమిటి? నోరు పెగలడం లేదా? హేళనగా అడిగాడు. ప్రమోద్ ఏమాత్రం తొనక్కుండా పిలిచింది కోపంగా. నువ్వు అమర్యాదగా ప్రవర్తించావా పరిస్థితులు ఇంకో రకంగా తయారవుతాయి. జాగ్రత్త. ఏమనుకుంటున్నావో నువ్వు? అంది సీరియస్గా చెప్తున్నట్టుగా. పకపక నవ్వాడు ప్రమోద్. ఇదిగో నందా, మేం నలుగురం ఉన్నాం. ఇంకో 100 గజాలు నడిస్తే మన వీధికి తిరిగే మలుపు వస్తుంది. అక్కడికి వెళ్ళగానే నిన్ను కారులోకి లాక్కుని తీసుకువెళ్తాం. ఇక నువ్వు మళ్ళీ ప్రపంచాన్ని చూసేది సూర్యోదయం అయ్యాకే. ఎలా తిరిగి వెళ్తాం ఇంటికి? ఏ ముఖం పెట్టుకుని వస్తావు కాలేజీకి? గుర్తుంచుకో, ఈ ప్రమోద్తో పేచీ అంత మంచిది కాదు. చాలా ప్రమాదకరం అన్నాడు దర్పంగా. ఒక్క క్షణం ఆమె గుండెలు దడదడలాడాయి. తెలియని ఆపద రాబోతోందా అనుకుంది. ఈ వెధవలు అంత పని చేస్తారేమో అనిపించింది. జాగ్రత్తతో మెలిగి ప్రమాదాన్నించి వివేకంగా తప్పుకుని బుద్ధి చెప్పాలనుకుంది. మర్యాదగా క్షమాపణ చెప్పుకో, ఇంకో అబ్బాయి అన్నాడు. ఇతడు మాజీ ఎమ్మెల్యే గారి అబ్బాయి. మా వాడితో ఫ్రెండ్లీగా ఉండు, మరో అబ్బాయి అన్నాడు. వాడు ఎంపీ గారి తమ్ముడి కొడుకు. ఇదిగో నందా, ఈ టక్కులు మానుకో అన్నాడు మాజీ ప్రెసిడెంట్ తమ్ముడు. ఒక్కొక్కరు ఒక్కో రాక్షసాంశ సంభూతుడన్నట్టుగా తమ టీవీ దర్పం తెలుపుతూ అన్నారు. నలుగురే. సమాధానం ఇవ్వకుండా మెల్లగా నడుస్తుంది నంద. అంతలో హారన్ మ్రోగించుకుంటూ వచ్చింది ఏదో జీప్. అంతదాకా దారిలో అటూ ఇటూ చూస్తూ తెలిసిన వాళ్ళెవరైనా కనిపిస్తారేమోనని ఆశగా చూస్తున్న నందకి ఒక్కసారిగా ప్రాణాలు లేచి వచ్చాయి. ధైర్యం పుంజుకుంది. పోలీస్ జీపు ఎదురుగా వస్తుండడం చూసి దేవుడున్నాడనిపించింది. భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పుకుంది. జీప్ దగ్గరికి రాగానే హెల్ప్ అని బిగ్గరగా అరిచింది. జీప్ చప్పున ఆగింది, సడన్ ఎయిర్ బ్రేక్తో. నలుగురు క్షణం పాటు నివ్వెరపోయారు. నంద అంతలా సాహసిస్తుందని, పోలీసులు అలా హఠాత్తుగా వస్తారని అనుకోలేదు. జీప్ దిగాడు ఇన్స్పెక్టర్. నమస్తే సార్, నేను ఇంటర్ చదువుతున్నాను. నా పేరు ఆనంద. వీళ్ళు ముగ్గురు నన్ను అరగంట నుంచి వేధిస్తున్నారు. వెకిలి వేషాలు వేస్తున్నారు. చండాలంగా మాట్లాడుతున్నారు అంది నిర్భయంగా, ధైర్యంగా. గెట్ ఇన్ టు ది జీప్. కొత్తగా వచ్చిన ఎస్ఐ నలుగురిని తీక్షణంగా చూశాడు. గెట్ ఇన్, స్టేషన్కి పదండి అన్నాడు కఠినంగా. సార్, ఏదో చెప్పబోయారు వాళ్ళు. నో ఆర్గ్యుమెంట్స్, స్టేషన్కి పదండి అన్నాడు తిరిగి. ఏం చెప్పినా విన్నా అక్కడే అన్నాడు. చేసేది లేక నలుగురు జీప్ ఎక్కారు. నంద కూడా వెళ్ళి రిపోర్ట్ ఇచ్చింది. తనని గతంలో వెంటాడుతూ ఎలా ప్రవర్తించాడో చెప్పింది. తిరిగి జీప్లో ఇల్లు భద్రంగా చేరింది. జీప్లోంచి దిగుతున్న కూతుర్ని చూసి భయపడిన తల్లితో తండ్రితో జరిగిన విషయాలన్నీ చెప్పింది. అంతా విన్న తర్వాత భయపడిపోయాడు నారాయణ. మరుసటి రోజు మామూలుగా కాలేజీకి వెళ్ళింది నంద. జరిగిన దానిలో ఏ తప్పు లేని కూతుర్ని వద్దనడానికి కారణం కనిపించలేదు నారాయణకి. కాలేజీకి వెళ్ళగానే ప్రిన్సిపాల్కి రిపోర్ట్ ఇచ్చింది నంద. తన మాన ప్రాణాలకి ఏం నష్టం వాటిల్లినా అది ఆ నలుగురి వల్లనే అని పోలీసులకి రిపోర్ట్ ఇచ్చింది కూడా ఆ రిపోర్టులో రాసి ఇచ్చింది. ఆ ప్రిన్సిపల్ నారాయణ స్వామి గారు మిలిటరీలో పనిచేసిన వ్యక్తి. ప్రస్తుతం ఎన్సీసీ ఆఫీసర్ కూడా. ఆయనకి క్రమశిక్షణ తప్పడం బొత్తిగా నచ్చదు. వెంటనే పోలీసులకు రిపోర్ట్ ఇచ్చిన విషయం కనుక్కున్నాడు. నలుగురిని పిలిచి స్టేట్మెంట్స్ అడిగాడు. వాళ్ళు ఇవ్వడానికి నిరాకరించారు. అంతలోనే మాజీ ఎమ్మెల్యే సమితి ప్రెసిడెంట్ వచ్చారు. పోలీసులు రిపోర్ట్ తీసుకోలేదని చెప్పారు. ఎంపీ గారి జోక్యం చెప్పారు. ఎమ్మెల్యే గారు హైదరాబాద్ నుంచి ఫోన్ చేసిన విషయమూ చెప్పారు. తమ నిస్సహాయతని వెల్లడించారు. నిర్ఘాంతపోయాడు ఆయన. రాజకీయాలు ఇలా నైతిక విలువలని
ఖూనీ చేస్తుండడం వల్లనే దేశం ఇలా తగలడుతోంది. మీరు ఒత్తిడి తెచ్చి రిపోర్ట్ మాఫీ చేయొచ్చు, అబ్బాయికి ఏ శిక్ష పడకుండా చూడొచ్చు. కానీ అది సమాజానికి ఎంతో హాని అని మీకు తెలియదు. మీ అబ్బాయి సేఫ్గా బయటపడమే మీకు కావలసింది. మీ అవసరమైతే సీఎంకి కూడా విషయం చెబుతారు, ఐజీతో ఫోన్ కొట్టిస్తారు, సెంట్రల్ హోమ్ మినిస్టర్ జోక్యం చేసుకోవచ్చు. కానీ వాడిలో నైతిక విలువలు నశిస్తాయి. వాడిలో ప్రతీకార వాంఛ చెలరేగుతుంది. విచ్చలవిడిగా ప్రవర్తిస్తారు. కాలేజీ అన్నా ప్రిన్సిపల్ అన్నా నా దృష్టిలో నయా పైసా అంత విలువ, అంతే. సో అలాంటి వాడికి ఈ కాలేజీలో సీటు దొరకడం, వాడిక్కడ చదవడం నాకు తలవంపులు. టీసీ ఇస్తా, తీసుకెళ్ళండి. న్యాయానికి వాడిని డిబార్ చేసి పంపాలి. కానీ అలా చేయను. వాడి వీపున కొట్టవచ్చు, కానీ వాడి భవిష్యత్తు మీద కొట్టను. ఇదిగో ఆ అమ్మాయి ఇచ్చిన రిపోర్ట్ చించి తగలబెడుతున్నాను. నారాయణ స్వామి గారిని ఎవరూ నిరోధించలేకపోయారు. ప్రమోద్ టీసీ తీసుకెళ్లి అదే ఊర్లోని మరో క్రిస్టియన్ కాలేజీలో చేరాడు. ఒక మతం నుంచి వెలివేయబడినవాడు గత్యంతరం లేక మరో మతంలో చేరినట్టుగా. అయితే అంతటితో సమస్య మాసిపోలేదు. ఇక్కడి నుంచి టీసీ పట్టుకెళ్లి ఆ కాలేజీలో చేర్చిన 3వ రోజే ప్రమోద్ కుమార్ ఒక్కడే అటకాయించాడు నందని. ఆగు పిల్ల ఆగు, దెబ్బకి దెబ్బ తీస్తాను అన్నాడు. క్షణం పాటు విస్తుపోయి తన ఒంటరితనానికి భయపడినా అతడి ఏకాకిత్వాన్ని చూసి ధైర్యం తెచ్చుకుంది. ఏం చేస్తావు? ఎత్తుకెళతాను, రేప్ చేస్తాను. రేపే మన శృంగార లీలలు గోడల మీద వెలిసేట్టు చేస్తాను. ఎంత పొగరు! పొగరు కాదు, విగర్, పగ, పగ. నువ్వే నాశనమవుతావు. అదిగో మురళి వస్తున్నాడు, అతను సాక్ష్యం. నువ్వేం ధైర్యం చేసినా అతని సాక్ష్యంతో నిన్ను తిప్పలు పెడతాను. 3 చెరువుల నీళ్లు తాగిస్తాను. మురళి, కమాన్, ఈ వెధవ చూడు ఏంటో కూస్తున్నాడు అని పిలిచింది మురళిని. మురళి నందకి ఎక్కడో దూరపు బంధువు. ఇంటర్ పూర్తి చేసి ట్రైనింగ్కు వెళ్ళి మున్సిపల్ స్కూల్లో టీచర్గా ఉంటున్నాడు. తొలి నుంచి అతను ప్రమోద్కి రైవల్ పార్టీయే. ఏంటోయ్ దర్పంగా అడిగాడు మురళి. నీకెందుకోయ్ నిర్లక్ష్యంగా అన్నాడు ప్రమోద్. ఆమె నా కజిన్. నువ్వు అవాకులు చెవాకులు పేల్తే తాట ఒలుస్తాను. ఏం పొగర్రా నీకు అని పైకి దూకాడు ప్రమోద్. అంతే, దాదాపు అరగంట సేపు ఒకరినొకరు బాదుకున్నారు. అంతలో గుంపైన జనం వాళ్ళని వదిల్చారు. ప్రమోద్ కోపంగా అవమానంలో వెళ్ళాడు. తర్వాత జరగవలసిందంతా జరిగిపోయింది. తాత్కాలికంగా నంద ప్రమోద్పై విజయం లాంటిది సాధించినా నారాయణ వెళ్ళి క్షమాపణ చెప్పేదాకా వదల్లేదు ప్రమోద్ తండ్రి చంద్రమోహన్. నారాయణ ఈ సంఘటనతో బాగా నలిగిపోయాడు. ఇక చదువు చాలే అనుకుని కూతురికి పెళ్లి చేయాలని శతవిధాల ప్రయత్నించాడు. నిర్విరామంగా సంబంధాల కోసం వెతికాడు. ఆఖరికి కొంచెం దూరపు బంధువు, వరుసకి చెల్లెలు అయిన శివకుమారి కుమారుడు పెళ్లి చూపులకు వచ్చాడు. అతను విష్ణువర్ధన్. ఎంఏ చేసి ఎక్కడో కాలేజీలో లెక్చరర్. పెళ్లి చూపుల్లో అతనికి నంద బాగా నచ్చింది. ఇంటి వాళ్ళు పెట్టిన టిఫిన్ అతని కో లెక్చరర్ శివకుమార్కి బాగా నచ్చింది. అయితే వచ్చిన చిక్కల్లా కట్నాల వద్దే వచ్చింది. నారాయణ చెప్పిన ఫిగర్ వాళ్ళకి బొత్తిగా నచ్చలేదు. 25,000కి 8,000కి మధ్య వారధి ఎంత? అంత అగాధాన్ని పూడ్చడం ఎలా? నారాయణ ఎంత బ్రతిమాలినా ఆ సంబంధం కుదరలేదు. మళ్ళీ ప్రయత్నాలు సాగేదాకా తిరిగి స్టడీస్లో పడిపోయింది నంద. ఆ తర్వాత పరిస్థితులు వక్రించడం, ఊళ్ళు తిరగడం, జీవనయానంలో ఎన్నెన్నో ఎదుర్కోవడం, ఉద్యోగం, సంసార బాధ్యత, బరువు, వీటి మధ్య నంద బాగా నలిగిపోయింది. అవన్నీ మర్చిపోయింది. పెళ్లి వాయిదా పడిపోయింది. ఉద్యోగానికి అంకితమైపోయింది. అంత బ్యాక్గ్రౌండ్ ఉందా? నంద చెప్పిందంతా విని స్టెల్లా ఆశ్చర్యంగా అడిగింది. నీరసంగా అంది నంద. నువ్వేం భయపడకు. ఇప్పుడు మనిషి మారిపోయి ఉండొచ్చు. అప్పుడు కాలేజీ రోజుల్లో సిల్లిగా ప్రవర్తించి ఉండొచ్చు, అంతే ధైర్యం చెప్పింది. నాకలా అనిపించడం లేదు. పగబట్టే స్వభావం అతనిది నిజమే. కానీ వెనుకటి విషయాలు తిరగతోడతాడంటావా? ఏమో, చూద్దాం ఏమవుతుందో అంది నంద. అంతలో మెసెంజర్ వచ్చి ఆఫీసర్ గారు పిలుస్తున్నారని చెప్పాడు. ఎవరెవరున్నారెక్కడా? మేనేజర్, కొత్త ఆఫీసర్ ఉన్నారమ్మా. నంద గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. దీనంగా చూసింది స్టెల్లా వైపు. ఏం భయపడకు. అమర్యాదగా ప్రవర్తిస్తే వెంటనే ఇలా వచ్చేయి. ఇద్దరం కలిసి వెళదాం, లేదా గట్టిగా అరువు. వాళ్ళు మాట్లాడుకుంటున్నదేమో తెలియని మెసెంజర్ అయ్యగారు పిలుస్తున్నారు, త్వరగా రండమ్మా అంటూ పిలిచాడు. బలిపశువులా వెళ్ళింది నంద. ఓహో, నువ్వా? హేళనగా అన్నాడు ప్రమోద్ కుమార్ నందని చూసి చూడగానే.
నంద ఆత్మాభిమానం బుసలు కొట్టింది. ఆ క్షణంలో ఆమె తన కుటుంబ దీనస్థితి, ఆర్థిక అవసరాలు, తన ఇర్క్ కంపోజిషన్ అన్నిటినీ మర్చిపోయింది. బుసగొట్టే నాగినిలా అయిపోయింది తిరిగి ఒక్కసారిగా. ఆనాటి ఆత్మాభిమానం మళ్లీ తలెత్తింది. నువ్వా అంది తిరిగి అదే హేళనతో. పొగరేమాత్రం తగ్గలేదే రెచ్చిపోయి అన్నాడతను. నేను అదే అనుకుంటున్నాను. పొజిషన్ పెరిగినా పోకిరి బుద్ధులు పోలేదే. కనకపు సింహాసనమున సునకం కూర్చున్నంత మాత్రాన దాని బుద్ధులు మారతాయా? తిరిగి అదే ధోరణిలో అంది నంద. షటప్ కోపంగా అన్నాడతను. ఫస్ట్ యూ షటప్ దెబ్బకు దెబ్బ అన్నట్టుందామే. ఆశ్చర్యంగా చూస్తున్నాడు ఆఫీసర్. ఏయ్, నేనెవరో తెలుసా? తలుచుకుంటే నిన్ను ట్రాన్స్ఫర్ చేయిస్తా, అవసరమైతే టర్మినేట్ చేయిస్తా తన స్థాయి హోదా తెలిపాడతను. తెలుసు, అదొక్కటే నువ్వు చేయగలిగింది. కానీ నేను తలుచుకుంటే నిన్ను రిమాండ్స్కి పంపిస్తాను తెలుసా? నందగారు కంగారుగా పిలిచాడు ఆఫీసర్. ఆఫీసర్ పిలుపుతో నిషా దిగినట్లయింది ఆమెకి. సారీ సార్, మీ ముందు ఇలా సమాధానాలు చెప్పవలసి వస్తుందనుకోలేదు అంది. అసలేం జరిగింది? నథింగ్. ఇంత పొగరైన అమ్మాయిని మీరెలా కంట్రోల్ చేస్తున్నారు? ఇళ్ళు దొరకని సిటీకో నీళ్లు దొరకని పల్లెకో పంపేయాలి, అప్పుడే బుద్ధొస్తుంది, తిక్క కుదురుతుంది అన్నాడు ప్రమోద్ కుమార్. కొందరికి ఎన్ని జరిగినా బుద్ధి రాదు అంది నంద. మిస్ నంద, అలా పిలవండి మర్యాదగా. పిలుస్తాను, కానీ ఒకటి గుర్తుంచుకో, ఏనాటికైనా నువ్వు నా వల్ల దెబ్బ తినక తప్పదు. నేను అదే చెబుతున్నాను. నాకు బాధ కలిగిన రోజున నిన్నింత సులభంగా వదలను, నిన్ను సుఖంగా ఉండనివ్వను. పళ్ళు పటపట కొరికాడు ప్రమోద్. కంగారు పడ్డాడు ఆఫీసర్. అసలు ఏం జరిగింది? ఎందుకు మీరిలా పోట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. సార్, ఎంతగా అవమానించింది మీరే చూశారుగా అంది నంద. అది నువ్వు మర్చిపోవాలి నందా. పేలవంగా నవ్వింది. సార్, కేవలం మనిషి ఒక్క తిండి కోసమే బ్రతకడం లేదు. ఆత్మాభిమానం పోయిన రోజున ఈ ఉద్యోగాలు అక్కర్లేదు, ఈ సంపాదన అక్కర్లేదు, బిచ్చమెత్తుకుని బ్రతికినా పర్లేదు అంది. ఆయన ఇంకేమనలేదు. ప్రమోద్ మెర్రి చూస్తున్నాడు. ప్రతిసారి తనకే ఎదురు దెబ్బ కొడుతున్న నందని ఎలా లొంగ తీసుకోవాలో అతనికి తెలియలేదు. సార్, నన్నెందుకు రమ్మన్నారు? నువ్వింక వెళ్ళవచ్చు సమాధానంగా అన్నాడు ప్రమోద్. అమ్మయ్య, బ్రతికించాడు అనుకున్నాడు ఆఫీసర్. థ్యాంక్ యూ అని వెళ్ళిపోయింది నంద. ఆమె తన సీట్లోకి రాగానే ముఖాన పట్టిన చెమట తుడుచుకుంటూ ఉంటే స్టెల్లా వచ్చేసింది. ఏం జరిగింది? తూచా తప్పకుండా చెప్పింది నంద. నిజం స్టెల్లా, ఆ క్షణంలో అంత ధైర్యం ఎలా వచ్చిందో నాకే తెలియడం లేదు. గడగడ మాటకి మాట అనేశాను, తీవ్రంగా సమాధానాలు చెప్పాను. మన ఆఫీసర్ కంగారు పడిపోయాడనుకో. స్టెల్లా అభినందించింది. మరో 10 నిమిషాలకల్లా ప్రమోద్ కుమార్ వెళ్ళిపోయాడు. అతని వెంట వెళుతున్న మేనేజర్ తీక్షణంగా చూస్తూ వెళ్ళిపోయాడు. నంద ఒక విధమైన బలహీనతతో నిట్టూర్చింది. భగవంతుడా, నాలో ఎన్నడూ ఈ ఆత్మస్థైర్యం, ఆ ఆత్మవిశ్వాసం పోకుండా చూడు. ఆస్తి ముఖ్యం కాదు, ఐశ్వర్యం శాశ్వతం కాదు, అంతస్తులు హోదాలు తాత్కాలికాలే. కానీ ఎన్ని ఆపదలొచ్చినా, ఎన్ని చిక్కులొచ్చినా, ఎన్ని ఇబ్బందులొచ్చినా మనోధైర్యం మాత్రం నా నుండి పారిపోకుండా చూడు తండ్రి. అదొక్కటే ఆధారంగా జీవిస్తున్నాను అనుకుని ప్రార్థించింది.